హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు మటన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకుందామో చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనం మటన్ కర్రీ ఈజీగా చేసుకోవడం చెప్పాను కదా ఫ్రెండ్స్. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, టమాటా, ఇది వచ్చి పుదీనా అండి. దీనిలో కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్లేవర్ బాగుంటుంది, తింటే కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికోసం దీనిలో మసాలా కోసం ఫ్రెండ్స్, మసాలా కోసం వచ్చేసి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఒక స్పూను, లవంగాయలు ఇవి వచ్చేసి యాలక్కాయలు ఫ్రెండ్స్, ఇవి చెక్క, ఇవి మిరియాలు ఒక 6-7 తీసుకున్నాను, ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనిలోకి గసగసాలు ప్లస్ కొబ్బరి కూడా తీసుకుంటే అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా గసగసాలు అయితే అక్కడ మిస్ అయిపోయాయండి, కనిపించలేదు, అందువల్ల నేనైతే స్కిప్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుంటున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దానిలోకి ఫస్ట్ ఆయిల్ వేసుకుని కొంచెం మసాలా దినుసులు ఫస్ట్ వేయించుకుంటాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాం, ప్యాన్ కొంచెం వేడైంది, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇవి మాడిపోతాయి. ఇవి కొంచెం లైట్గా మనం వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా కొంచెం దగ్గరికి వచ్చేలాగా బాగా వేగిని చూసారా, కరివేపాకు కూడా మెల్ట్ అయిపోయేలాగా అనమాట. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుని చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాన్ వెజ్ కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. దానిలోకి ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి, ఇవి కూడా సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే మీకు టైం లేకపోతే మాత్రం మామూలుగా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుంటున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చినాయి చూసారు కదా ఫ్రెండ్స్. టమాటాలు కూడా చూసారు కదా, మగ్గిపోయినాయి, దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మసాలా దినుసులు, దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. కూడా దీనిలో యాడ్ చేసేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేసి చూసారు కదా, పచ్చివాసన అంతా వేగిపోయి మామూలుగా ఇప్పుడు ఆయిల్ కూడా బయటికి తేలింది ఫ్రెండ్స్. ఇప్పుడు మటన్ యాడ్ చేసేసుకున్నాము. ఫ్రెండ్స్, మటన్ దీనిలో వేసేసిన తర్వాత ఇది కొద్దిసేపు ఉడకనిస్తే మటన్లోంచి కొంచెం వాటర్ వస్తాయి. ఆ వాటర్ కూడా అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు మనం కారం, పసుపు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కోసం నేను గల్లుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ బయటకు వచ్చి ఆయిల్ కూడా బయటకు వచ్చింది చూసారా, వాటర్ కూడా బాగా ఉడుకుతుంది. ఈ టైంలో నేను పసుపు, కారం కూడా వేసేసుకుంటున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకున్నాను. మనం ఆల్రెడీ దీనిలో ఎండుమిర్చి వేసాము మసాలాలో, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాము. ఇప్పుడు కారం కొంచెం చూసేసుకోండి. అయినా మటన్ కాబట్టి స్పైసీగా కావాలి కాబట్టి వేసుకోవచ్చు. అయితే మీ రుచికి తగ్గట్టు మీరు తినగలిగినంత చూసి వేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఆయిల్ బయటకు వచ్చేసేస్తుంది, అంతా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇందాక మసాలా చేసింది ఆ వాటర్ పోసాను నేను. ఒక గ్లాస్ యాడ్ చేసుకుని ఇది ముక్కలు మునిగే వరకు యాడ్ చేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అంటే కొంచెం మనం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అంతా కలిపేసినప్పుడు అది కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం పుదీనా వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు. అంటే ఆల్రెడీ మనం చాలా కరివేపాకు వేసాం ఫ్రెండ్స్, అందుకోసం నేను కొంచెమే వేసాను. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. దీనిలో కొంచెం ఒక చిన్న ముక్క లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇట్లా చక్కగా అన్నీ అరేంజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందరూ తిని మీరు కూడా హెల్తీ ఫుడ్ తిని హెల్తీగా ఉంటారని కోరుకుంటూ మీ లీనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.